హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌర్యస్ కిచెన్. ఈరోజు కంటికి ఇంపుగా పొట్టకి హాయిగా చల్లగా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కదా అండి. ఆ చల్ది అన్నం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పెద్దల మాట వింటే పిల్లలు ఎలా దారిన పడతారో ఈ చెద్దన్నం రోజు ఉదయాన్నే తినడం వల్ల మన ఆరోగ్యం కూడా అంతే దారిన పడుతుంది. మన ముందు తరం తింటరించింది మనం మర్చిపోతున్నది మన తర్వాత తరాలకు తప్పకుండా అందచేయాల్సిన ఈ సూపర్ ఫుడ్ ని చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మెత్తగా ఉడికించుకున్న అన్నం, 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల అన్నం వార్చిన గంజి, అరకప్పు పెరుగు, ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి అప్పటికప్పుడు వండిన అన్నం కానీ లేదా ఉదయం మిగిలిపోయిన అన్నం కానీ వేసుకోవాలి. అన్నం బదులు కొర్రలు, దంపుడు బియ్యం ఏదైనా వాడుకోవచ్చండి. దీనిలో 2 గ్లాసులు అన్నం వార్చిన గంజి మరియు 2 గ్లాసులు గోరువెచ్చని పాలు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అరకప్పు పెరుగు తీసుకుని ఇందులో వేసి తోడపెట్టుకోవాలి. పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు తోడు వేసుకోకూడదండి. చల్లి అన్నం బాగా పులుపు వచ్చేస్తుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడు వేసుకోవాలి. ఆఖరణ ఉల్లిపాయలు 4 ముక్కలుగా కోసుకుని 2 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకుని ఇందులో వేసి మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. ఉదయాన్నే మూత తీసి చూస్తే ఇలా తోడుకుని మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో చల్లి అన్నం రెడీ అవుతుంది. దీనిలో తగినంత ఉప్పు కలుపుకొని పక్కన రుచి కోసం కొత్త ఆవకాయ పెట్టుకుని తింటే ఉంటుందండి. రుచితో పాటు పొట్టకి హాయిగా ఉండే టిఫిన్ రెడీ అయిపోతుంది. ఈ చల్లి అన్నం రోజు తినడం వల్ల పొటాషియం, కాల్షియం ఇంకా అనేక రకాల విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎముకల దృఢత్వానికి మరియు అరుదుగా లభించే B6, B12 ఇందులో లభిస్తాయి. మన గట్ హెల్త్ ని మెరుగుపరిచి గ్యాస్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. వీలైనప్పుడల్లా కనీసం వారానికి 2 సార్లైనా ఈ చల్లి అన్నం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ సూపర్ ఫుడ్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన సౌర్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.